లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. నవీన్, ఉదయం నుంచి కూడా లాల్ దర్వాజా అమ్మవారి సింహాని బోనాలు అయితే అంగరంగ వైభవం కనిపిస్తోంది. ప్రభుత్వం తరఫు నుంచి పట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అలాగే పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తం చాలా భక్తి శ్రద్ధలతో ఉదయం భక్తులు దర్శనం చేసుకుంటారు కనిపిస్తుంది. దాదాపుగా ఇంకా కిలోమీటర్ల క్యూ అయితే కనిపిస్తుంది. దాదాపుగా 3 వైపులు టెంపుల్ కి 3 వైపులు కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు త్వరగా దర్శనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు లాస్ట్ రోజు కావడంతో సో పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకునేందుకు వస్తున్నారు. అలాగే వీవీఐపీలు అందరూ కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పట్టి విక్రమార్కతో పాటుగా కవిత, అలాగే పొన్నం, అలాగే దానం నాగేందర్, అలాగే మిగతా చాలా మంది వీవీఐపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బోనాలు తీసుకుని డాన్స్ స్టెప్పులు వేసుకుంటూ పోతురాజు వీరంగాలతోటి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు అయితే సమర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చాలా మంది ఇక్కడికి వచ్చేసేసి వెయిట్ చేసి దర్శనం కోసం వెయిట్ చేస్తారు. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? సో ఎంతసేపు అయింది వచ్చి మీరు? దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది. మేము వచ్చి 2 hours అవుతుంది. అంటే నేను హాస్టల్ ఉండేదాన్ని, హాస్టల్ నుంచి ఇక్కడ వచ్చాను. అంటే నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అంటే నీట్ కోసం అమ్మవారి దయ ఉంటుంది అనేసి అమ్మవారిని దర్శించుకుందామని హాస్టల్ నుంచి వచ్చాను. ప్రతి ఇయర్ అనేది నేను ఇక్కడ విజిట్ చేస్తా. కానీ అమ్మవారి అలంకరణ అవన్నీ చాలా బాగా చేస్తున్నారు. అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసి కష్టాలున్నా అన్ని ఉన్నా తీరుస్తారని అనుకుంటున్నా. నేను ఇక్కడ అంటే లోకలే మాది, కానీ నేను హాస్టల్లో ఉంటా. జస్ట్ దర్శనం కోసం అనేసి హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చా. బోనాలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 4 రోజులుగా వస్తా ఉంది, చివరి దగ్గర వచ్చాయి. సో మిగతా బోనాల్లో పార్టిసిపేట్ చేసావా? ఇక్కడికే వచ్చావు? లేదు, నేను ఫస్ట్ లాల్ దర్వాజా బోనా ఇక్కడనే ఉంటాము. సో అంటే నేను ఎక్కడికి నమ్మిస్తా కాబట్టి ఎప్పుడు ఇక్కడనే వస్తా. మీరు ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఇక్కడనే. ఎలా అనిపిస్తుంది ఈసారి ఏర్పాట్లు? బాగుంది, చాలా అలంకారం ఇట్లా బాగుంది, చక్కగా ఉంది. అమ్మవారి దర్శనం ఇట్లా చాలా మంచిగా అయింది. అంటే ప్రతి సంవత్సరం కూడా కొంత రష్ ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం నుంచి కొంత తగ్గింది. సో మళ్ళీ సాయంత్రం పూట రష్ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పలహార బండ్లు కావచ్చు, మిగతా రేపు రంగం కూడా ఉంటుంది. కాబట్టి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సంబంధించి ఎలా ఉంది ఈసారి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ప్రతిసారి లాగా ఈసారి కూడా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కంపల్సరీ వస్తారు. ప్రతిసారి ఎంత దూరం ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు. ఎందుకంటే ఇక్కడ అంత శక్తి ఉంది. మేము వచ్చి కూడా ఇక్కడ 20 years అవుతుంది. ఈ ఏరియాకు వచ్చినప్పటి నుండి మాకు ఏ ప్రాబ్లం అనేది రాలేదు. ఎందుకంటే అమ్మవారు అట్లా శక్తి అంత ఉంది. ఇక్కడ ఎవరైతే నడుచుకుంటారో అమ్మవారికి ఎక్సలెంట్. మనం ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వెళ్తూ హ్యాపీనెస్తో అందరినీ కాపాడుతుందని మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడ అంత శక్తి అమ్మవారికి ఉంది. ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. అమ్మ దర్శనం చేసుకున్నావా? అవును. ప్రసాదం తిన్నావా? సో మొత్తంగా అయితే ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచే స్థిరపడిన వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసుకోవచ్చు లాల్ దర్వాజా చౌరస్తా నుంచి ఇక్కడ వరకు కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ల పైగా క్యూ లైన్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఓల్డ్ సిటీ నుంచి వచ్చే వాళ్ళందరి కోసం టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా పెద్ద క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా ఎవరైతే జోగినీలు కావచ్చు, బోనాలు ఇచ్చుకొని వచ్చి అలంకరణ చేసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి ఎవరికి రష్ లేకుండా వాళ్ళందరినీ త్వరితగతిన పంపించేందుకు టెంపుల్ ముందు నుంచే ఒక ప్రత్యేకటువంటి క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే గోల్కొండ బోనాలతో స్టార్ట్ అయినటువంటి బోనాల ఫెస్టివల్ సింహవాణి అమ్మవారి యొక్క తొలి బోనాలతో ముగుస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ రోజు బోనాలు, రేపొద్దున రంగం ఉంటుంది, పలహారాల బండ్లు ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇంకా రెట్టింపు సంఖ్యలో ఉత్సాహంగా ఈ అమ్మవారి బోనాల్లో పాల్గొనేందుకు వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఉదయం నుంచి 4 గంటల నుంచి గుడి తెరిచిన దగ్గర నుంచి ఈరోజు తెల్లవారులు ఈ బోనాల ఉత్సవం కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున వస్తారు. ఎలా ఉంది సార్ దర్శనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈ రోజు చూసినట్టయితే పాత నగరంలో బోనాల ఉత్సవాల్లో ప్రతి కుటుంబాలు హైదరాబాద్ కూడలిల్లు చుట్టుపక్కల ఉన్న బస్సుల నుండి ఇచ్చేసి ఇక్కడ చాలా మంది కూడా పెద్ద ఎత్తున లాల్ దర్వాజా మహంకాళి దేవాలయంలో పండుగ చేసుకుంటారు. ఇప్పుడే డికే అరుణ గారు కూడా వచ్చారు, వారు కూడా దర్శనానికి ఇచ్చేశారు. రైట్, బీజేపీ నాయకురాలు కేంద్ర మంత్రి డికే అరుణ గారు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దాదాపుగా బీజేపీ నాయకులే కాదు, అటు స్టేట్ మినిస్టర్స్ కూడా ఉదయం నుంచి కూడా కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది ఇప్పటికే వీవీఐపీలు వస్తా ఉన్నారు. సాయంత్రం కేంద్ర మంత్రులు కూడా వస్తారని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తామని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద అయితే
ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవీన్. పెద్ద ఎత్తున ఇంకా దాదాపుగా వేలాది మంది భక్తులు దర్శనానికి అయితే క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద ఈ యొక్క సంవత్సరం ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా అయితే ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేసింది. సో ఈ రోజు కూడా ఈ సాయంత్రం రంగం ఉంటుంది కాబట్టి, రేపు పొద్దున రంగం ఉంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం కూడా పలహార బండ్లకు సంబంధించి కావచ్చు, బోనాలకు సంబంధించి కావచ్చు, అన్ని కూడా పకడ్బందీగా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.